తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో మహిళల పాత్ర ఎంతో గొప్పదన్న హరివర్ధన్ రెడ్డి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, కుత్బుల్లాపూర్ కుకట్పల్లి నియోజకవర్గాల కంటెస్టెడ్ అభ్యర్థులు కొలన్ హనుమంతరెడ్డి, బండి రమేష్, కుకట్పల్లి నియోజకవర్గ నాయకులు సత్యం శ్రీరంగం మరియు జిల్లాలోని ముఖ్య నాయకులతో పాటు కలిసి హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంలో మహిళా కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని, వారి పాత్ర మరవలేనిదని, అలాగే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే విధంగా కష్టపడి పనిచేసి టీపీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ నియోజకవర్గాలను గెలిపించుకొని ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు సోదరిమణి లక్ష్మి గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మనందరి యొక్క సుందక్క గారికి, అదేవిధంగా సత్యం శ్రీరంగం గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా సోదరులందరూ, ముఖ్యంగా ఇక్కడ వచ్చేసినటువంటి బ్లాక్ అధ్యక్షులకి, మండల పార్టీ అధ్యక్షులకి, మున్సిపల్ అధ్యక్షులకి, వార్డు అధ్యక్షులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా మా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలి. మరి నేను అందరూ కూడా సుపరిచితమే. నేను 25 సంవత్సరాల నుంచి నేను పోటీ చేసినప్పటి నుంచి మొదలు పెడితే లక్ష్మి నాతో ప్రయాణం చేస్తూ వచ్చింది. అప్పటి నుంచి కూడా నేను ముందు నుంచి కూడా రాజకీయాల్లో చాలామంది రాష్ట్ర నాయకురాల్లో అధ్యక్షులుగా ఉన్నప్పుడు అన్నపల్లి రాజకుమారిని చూసిన, గంగాభవన్ గారితో పనిచేసిన, తులసి మోహన్ గారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా ఉండే ఆమెతో కలిసి ప్రయాణం చేసినాం. అప్పుడు నుంచి కూడా మహిళలుగా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి మేడ్చల్ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది. పాత రంగారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి మున్సిపల్లో తెలిసినటువంటి వ్యక్తిగా మహిళా సోదరులను ఎంత అడిగినా కూడా వాళ్లకు నేను సహకరించి ఏ ప్రోగ్రాం చేసినా ఆ ప్రోగ్రాం అన్ని విధాలుగా సహకరించాను. అదేవిధంగా ముఖ్యంగా ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు నేను ప్రాతినిధ్యం వహించినటువంటి మేడ్చల్ నియోజకవర్గంలో మా సోదరులను ఏ ప్రోగ్రాం చేసినా ప్రతి ప్రోగ్రాంలో ముందుండి వాళ్ళకు ముందు పెట్టి నేను వాళ్ళకి వెనుదలుగా ఉంది మంచి కార్యక్రమాలు ప్రతి చోట నిర్వహించడం జరిగింది. ఎందుకంటే నాకు ఒక తల్లి ఉంది, నాకు ఒక అమ్మ ఉంది, అదేవిధంగా ఎంతోమంది నాకు తెలిసినటువంటి మహిళలను చూస్తుంది. కానీ మగవాళ్ళకి ఎక్కువగా ఆడవాళ్ళకు రాజకీయం చేయాలంటే ఎన్ని పనులు లేవో మనకు ఒక ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే మగవాడి పనులు స్నానం చేస్తాడు, డైరెక్టర్ ఉద్యోగాలు పోతాడు, పట్టిన పోతాడు, రియల్ ఎస్టేట్ పట్టిన పోతాడు. కానీ ఆ ఆడవాళ్ళు బయట వెళ్ళాలంటే మామూలు ఇబ్బందులు ఉంటాయి. ఇంట్లో వంట చేయాలి, భర్త కొట్టి పెట్టాలి, పిల్లలకు స్కూల్ పంపించాలి, మరి ఎవరైనా చిత్రపటాలు వస్తే కూడా బాగా చూసుకోవాలి. మరి అన్నింటినీ కూడా కాదని మరి ఎంతో ధైర్యంగా మరి డబ్బులు కొనుక్కొని కూడా బయటకు వచ్చేటువంటి మీలాంటి మహిళలకు మేము ఏం చేసినా మేము విమర్శించుకోలేమనుకుంటున్నాం. మళ్ళీ ఒక ఆడపక్షి బయటకు వస్తే స్కూల్ పని మాటలు, రకరకాల సమాధానాలు, అడవైన మాటలను మాట్లాడతారు. ఏ ఆడపక్షి కూడా చదువుకోవాలని ఉండదు. ఒక విజయంలో వాళ్ళకు కూడా వాళ్ళతో మనసు ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఉంటాయి. ఆలోచన కాదు మేము సొసైటీని చేయాలని కానీ తపన మీద ఉంటుంది. ఆ తపనను ఆసరాగా చేసుకొని
ఎగ్జాంపుల్ ఉందండి. ఆడవాళ్ళని ఆడవాళ్ళని మాట్లాడుకోకుండా మనం బయట వచ్చేటువంటి ఆడవాళ్ళని ఫస్ట్ ఆడవాళ్ళని గౌరవించుకోండి. మేము తప్పకుండా మేము గౌరవిస్తాం. నేను ఎవరైనా మాట్లాడితే చెప్పుల వద్దలు కూడా వెళ్ళిపోతాను. లేడీస్ గురించి ఎవరైనా తక్కువ మాట్లాడితే రాజకీయాల గురించి చెందే వాళ్ళ గురించి తక్కువ మాట్లాడితే చెప్పులో ఉండాలి. మరోసారి మాట్లాడకుండా దీనికి అందరూ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఈ యొక్క వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో సగ భాగం కలిగినటువంటి వ్యక్తులు మీ ద్వారానే కుటుంబాలు నడుస్తున్నాయి, మీ ద్వారానే వ్యవస్థ నడుస్తుంది. మీరు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ప్రపంచం కూడా నడుస్తా ఉంది. నేను తప్పకుండా మేమందరం మీ కట్టగా ఉంటాం. ఇంతకుముందే సోనియామ్మకు సత్యశ్రీరామ్ చెప్పాడు, మీకు సగభాగం మీకు రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. రాబోయేటువంటి ఎన్నికలు ఎదుర్చినా కూడా మీరు పోరాటానికి సిద్ధంగా ఉన్నాయి. మళ్ళీ నేను ముందు నుంచి కూడా వ్యతిరేకించేది ఒకటే, ఎవరైతే మగవాళ్ళు నాయకులు బయట తిరుగుతున్నారో ఆ మహిళా రిజర్వేషన్ కాగానే ఎవరైతే ఇట్లా ఉన్న పని చేస్తున్నారో చూసుకుంటారో వాళ్ళ బాధ్యతలు తీసుకొచ్చి మన రాజకీయాలకు ఇచ్చి వాళ్ళకు నాయకత్వం అయినటువంటి చెప్తారు. కానీ నేను వ్యతిరేకం చేస్తున్నాను. ఎవరైతే ఈ రోజు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారో మీకు అవకాశం రావాలి, మీరు నాయకత్వం వహించాలి. కానీ ఎవరు రిజర్వేషన్ వస్తే వాళ్ళ పార్టీ తీసుకొని వాళ్ళ పిల్లలను అక్కడ తీసుకొచ్చి రాజకీయాలు నిలబెట్టారు. నేను వ్యతిరేకమని చెప్తాను. దాన్ని మీ భర్తల ద్వారా నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే నేను డైలీ చేయడానికి వాళ్ళు సాధిస్తున్నటువంటి భర్తలు కూడా నేను హ్యాష్ చెప్పాలి. మీ పిల్లలు కూడా మీరు అదేవిధంగా నేను చూస్తాను. ఇంతమంది పాటిస్తున్నారు. మహిళలు సందర్శిస్తున్నారు. తప్పకుండా నామినేటెడ్ పోస్టులలో సగభాగం ఇవ్వాలని మనం రంగారెడ్డి జిల్లా తరఫున కావచ్చు, రైతు జిల్లా తరఫున కావచ్చు. ఎందుకంటే మన పార్లమెంట్లో ఒకటి సిద్ధరాబాద్ వస్తుంది, ఒకటి మన రంగారెడ్డి వస్తుంది. కాబట్టి మన పార్లమెంట్ నుంచి మా సొంతమని చెప్తా ఉన్నా. నేను తప్పకుండా సహకరిస్తా. వచ్చేటువంటి ఏదైనా నామినేటెడ్ పోస్టున్నా సీట్ ఇవ్వాలి, సగభాగం ఇస్తారు. కానీ నామినేటెడ్ పోస్టులలో తప్పకుండా మహిళలకు సగభాగం ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మీరు సహకరించాలని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చి మన ఇక్కడ ఆహ్వానించినటువంటి మహిళా సందర్భాలు అందరూ కూడా ఆ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మహిళలందరూ కూడా నేను ఎన్నడైనా నేను పార్ట్ టైం పొజిషన్ కాదు, ఫుల్ టైం పొజిషన్. మీ సమస్య ఏదన్నా మీకు ఒక అన్నగా మీ చేదోడవాదుడుగా మీకు అందుబాటులో దగ్గర బయటపడేలా ఉంటా. మీరు ఎనీ టైం ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు. నేను క్లియర్కి నా ఫోన్ ఎవరు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.